నమస్కారం. ఎడిటోరియల్ న్యూస్ కు స్వాగతం. ఢిల్లీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ ధర్నాలో ఆయనకు గాయం కావటం, దాదాపు 3.5 గంటల పాటు హైడ్రామా నడవటం మీడియా అంతటా ఇదే హాట్ టాపిక్గా మారింది. అయితే పైకి కనిపించే ఈ హైడ్రామా వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. అసలు సీజేపీ చేపట్టిన ఆందోళనను రాహుల్ గాంధీ హైజాక్ చేశారా, లేక సీజేపీ ఉద్యమ ఉధృతిని తగ్గించడానికి అధికార బీజేపీనే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీకి ఈ స్పేస్ ఇచ్చిందా? ఇప్పుడు ఇదే అంశంపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు సందేహం ఏంటంటే, ఢిల్లీలోని అత్యంత భద్రత కలిగిన 7 లోక్ కళ్యాణ్ మార్గ్ పరిసరాల్లోకి ఈగ కూడా చొరబడలేదు. అలాంటి చోటుకి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా అంత సులువుగా ఎలా వెళ్ళగలిగారు? విద్యార్థుల చలో సంసద్ ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుగుతున్న వేళ కాంగ్రెస్ నేతలు పక్కా ప్లాన్తో వాకింగ్ డిప్లొమసీ పేరిట ప్రధాని నివాసానికి చేరుకున్నారు. సెక్యూరిటీ బలగాలు అడిగిన ప్రతిసారి సరదాగా వాకింగ్ చేస్తున్నాం అని చెబుతూ సైలెంట్గా వ్యూహాన్ని అమలు చేశారు. ప్రధాని ఇంటి ముందే దాదాపు 3.5 గంటల పాటు దాగిన ఈ ధర్నాకి కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ ఉత్సాహం కలిగింది. కానీ ఇక్కడే బీజేపీ వ్యూహం కూడా దాగి ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. అవును, తీవ్ర రూపం దాల్చుతున్న సీజేపీ ఆందోళనలను పక్కదారి పట్టించడానికి బీజేపీ వ్యూహాత్మకంగానే కాంగ్రెస్కు ఈ స్పేస్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వినికిడి. వీధుల్లో సీజేపీ సృష్టిస్తున్న ఉగ్ర పోరాటాలు, హంగామాతో పోలిస్తే కాంగ్రెస్ చేసే ధర్నాలను నియంత్రించటం, పార్లమెంట్ పరిధిలో చర్చల ద్వారా ఎదుర్కోవటం బీజేపీకి కూడా చాలా సులువు కదా. అందుకే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సీజేపీ ప్రేరిత ఆగ్రహ జ్వాలలకు ఈ రాహుల్ గాంధీ ధర్నా ఒక సేఫ్టీ వాల్వ్ లాగా ఉపయోగపడిందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. సాధారణంగా దేశ ప్రధాని నివాసం వద్ద జరిగే నిరసనలకు ఢిల్లీ పోలీసులు నిమిషాల వ్యవధిలోనే నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయిస్తారు. కానీ ఈసారి అలా జరగలేదు. 3.5 గంటల పాటు ఈ ధర్నా నడిచింది. అంతటితో ఆగకుండా కేంద్ర పీఎంఓ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్వయంగా హోంశాఖ కార్యదర్శితో కలిసి నిరసన ప్రదేశానికి వచ్చి రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. పార్లమెంటులో చర్చకు సిద్ధమని కేంద్రం ఆఫర్ కూడా ఇచ్చింది. అంటే జాతీయ మీడియా ఫోకస్ మొత్తాన్ని సీజేపీ తీవ్ర ఆందోళనల నుండి కాంగ్రెస్ కేంద్రం నడుమ సాగే రాజకీయ పోరు వైపు మళ్లించడంతో కేంద్రం విజయవంతమైందనే సంకేతాలు వెళ్తున్నాయి. మొత్తానికి సీజేపీ వీధుల్లోకి తెచ్చిన సంచలనాత్మక ఆందోళన గ్రాఫ్ను తగ్గించేందుకు జాతీయ రాజకీయాల్లో మళ్ళీ పాత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే బైపోలార్ రాజకీయ నమూనాను తెరపైకి తెచ్చేందుకు అధిష్టానం సుముఖత చూపినట్లు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ప్రొటెస్ట్ కాంగ్రెస్కు పొలిటికల్ మైలేజ్ ఇచ్చినప్పటికీ రాజధానిలో తీవ్ర స్థాయి చేరిన సీజేపీ పోరాట తీవ్రతను తగ్గించడంలో మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వానికి ఊహించని ఉపశమనంగా మారిందనే చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది రాహుల్ గాంధీ వ్యూహమా, లేక బీజేపీ వేసిన మాస్టర్ ప్లానా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక ఎడిటోరియల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. మీ కేఎస్ఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.